చిరంజీవి గారి ఒక వీడియో వైరల్ అవుతుంది. చాలామంది హర్ట్ అవుతారేమో డైరెక్టర్స్, యంగర్, సీనియర్ ఎవరైనా సరే చెప్తానండి. సినిమా అన్నది ఫస్ట్ డైరెక్టర్ అనేది ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా ఇవ్వటం కాదు, ఒక అద్భుతమైన కథ ఇవ్వటం కాదు, అన్నీ అయ్యి ఓకే అనుకున్న తర్వాత ప్రొడ్యూసర్స్కి ఆన్ టైం ఇవ్వడం కాదండి, ప్రొడ్యూసర్స్కి విత్ ఇన్ ద బడ్జెట్ కానీ సినిమా తీయటం మీ మొదటి సక్సెస్గా ప్రతి ఒక్కళ్ళు అనుకోవాలి. వచ్చిన కొత్త టెక్నాలజీ ఏదైనా వస్తే కనుక దాన్ని వాడి వాళ్ళ పనితనం చూపించుకోవడానికి ప్రయత్నాలు అరులు చాచే కంటే ఒక మామూలు కెమెరాతో కూడా మాకున్న కథ, నా దగ్గర ఉన్న టాలెంట్ తోటి, నా కథ పవర్ తోటి నేను అత్యద్భుతమైన సినిమా తీయగలను అనుకోవాలి. అంతే తప్ప అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ నాకు కావాలని కోరుకోకూడదు. అవన్నీ యాడెడ్, అవసరం మేరకు తీసుకోండి. ఈ వీడియో చాలా పాతది. వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్లో మాట్లాడిన మాటలు చిరంజీవి గారిది. ఈ వీడియో ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతుందంటే, మొన్న రిలీజ్ అయిన విజయ్ గారిది గోట్ మూవీలో దాంట్లో డీఫేక్ అంటే చిన్నపిల్లలాగా చూపించారు కదా, అలాగే ఆచార్యలో చిరంజీవి గారిని సన్నగా చేసి అలా డీఫేక్గా వాడడం. సో ఇలాంటి వాటి మీద మీమ్స్ అయితే క్రియేట్ చేసి ఈ వీడియో వైరల్ అయితే చేశారు. సో డైరెక్టర్లు కానీ ఏదైనా టెక్నాలజీ వాడుకోవాలి, కానీ అవసరాన్ని బట్టే వాడుకోవాలి. ఎలా పడితే అలా వాడితే అది ఫ్లాప్ అవుతుంది, ప్రొడ్యూసర్స్కి నష్టం వస్తుంది అనే విధంగా ఈ వీడియో అయితే వైరల్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే ఆదిపురుష్ని కూడా ట్యాగ్ చేస్తూ దీని మీద వైరల్ చేస్తున్నారు. ఆదిపురుష్ గ్రాఫిక్స్ చూశారు కదా, చాలా దరిద్రంగా ఉంటాయి. అంత దరిద్రంగా ఈ వీడియోను పెట్టి దాన్ని ట్యాగ్ చేసి వీడియోని అయితే వైరల్ చేసి పడేశారు. రకుల్ ప్రీత్ ఒక ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని, అలాగే అతను కొన్ని మాటలు చెప్పాడు, దానివల్ల నేను చాలా ఇన్స్పైర్ అయ్యానని చెప్పింది. ఏంటివంటే ఆ మాటలు, అల్లు అర్జున్ గారు తెలుగు ఇండస్ట్రీని ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని ఆమెతో చెప్పారంట. సో ఈ మాటలు ఆమెకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించిందని ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పింది. But I'll tell you of this one incident. हम एक मूवी शूट कर रहे थे सराय नोडू with Allu Arjun, who's my favorite person. So Bunny told me at that point, you know, I want to take Telugu film industry at an international level. And I remember the focus and the thought that he said it with. దేవర కన్నడ డబ్బింగ్ ఎన్టీఆర్ గారు కేవలం 4 గంటల్లోనే పూర్తి చేశారంట. కన్నడలోనే 4 గంటలు పూర్తి చేసి మరి తెలుగులో ఇంకెన్ని గంటలు పట్టిందో. ఆయన మల్టీ టాలెంట్ అని చెప్పుకోవాలి. అలాగే ఆర్ఆర్కి 5 గంటలు పట్టిందంట, దేవరాకి 4 గంటలు మాత్రమే పట్టిందంట. సో ఇది ఎవరు చెప్పారంటే లిరిసిస్ట్ అయిన దేవరాజ్ గారు అయితే తెలియజేశారు. చాలా మల్టీ టాలెంటెడ్ ఎన్టీఆర్ గారు అయితే. జాతకాలు చెప్పే వేణుస్వామి అరెస్ట్ అయ్యాడు. ఎందుకంటే వేణుస్వామి అలాగే జర్నలిస్ట్ మూర్తి ఉన్నారు కదా, వాళ్ళిద్దరి మధ్య చాలా గొడవలు జరిగినాయి, చాలా వీడియోలు వైరల్ అయిపోయినాయి కూడా. సో ఆయన కోర్టులో అయితే పిటిషన్ వేశారంట, ప్రజల్ని మోసం చేసి జాతకాలు చెప్తున్నాడు, అలాగే ప్రధాని గారి నరేంద్ర మోడీ ఫోటో మార్ఫింగ్ చేశాడని కోర్టులో అయితే పిటిషన్లు దాఖలు చేశాడు. అలాగే న్యాయస్థానం కూడా దీనిపైన విచారించి తీర్పు అయితే ఇచ్చింది ఇతను అరెస్ట్ చేయమని. కౌశిక్ అనే వ్యక్తి, ఇతనికి 19 సంవత్సరాలు, ఇతను బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. సో అతను బ్రతకలేనంటూ తన తల్లికి అయితే చెప్పుకున్నాడు, డాక్టర్లు కూడా బ్రతకడు అని చెప్పారంట. సో అతను దేవరా సినిమా రిలీజ్ అయ్యేంత వరకు నన్ను బ్రతికించండి అని అతను వేడుకున్నాడంట. తల్లి కూడా మీడియా ముందు వచ్చి స్పందించాలి ఎన్టీఆర్ గారు అంటూ ఆమె వేడుకుంది. సో ఎన్టీఆర్ గారు అయితే స్పందించారు, అతనితో వీడియో కాల్ మాట్లాడాడు. దగ్గరికి రాలేదు కానీ వీడియో కాల్ అయితే మాట్లాడి అతనికైతే ధైర్యం అయితే చెప్పాడు ఎన్టీఆర్ గారు. హ్యాట్స్ ఆఫ్ టు ఎన్టీఆర్ గారు. హాయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను చూస్తానని చెప్పి అసలు అనుకోలేదన్నా. బొమ్మరిల్ సినిమా మళ్ళీ రిలీజ్ అవుతుంది. ఈ నెల 21న థియేటర్లో అయితే రిలీజ్ అవ్వబోతుంది. అధికారంగా అయితే ప్రకటించారు మన దిల్ రాజు గారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఉంది కదా, సో వాళ్ళైతే అధికారంగా ప్రకటించారు. ఈ నెల 21న బొమ్మరిల్లు మళ్ళీ రిలీజ్ కాబోతుంది. బీహార్ నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న ట్రైన్లో ఒక రైల్వే ఉద్యోగి 11 ఏళ్ల పాపని అత్యాచారానికి పాల్పడ్డాడంట. సో అతని తల్లి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఆ పాప పైన అయితే అత్యాచారానికి పాల్పడ్డాడు. సో అతని తల్లి వచ్చాక ఆ పాప చెప్పింది, అతని బంధువులతో సహాయంతో అలాగే ట్రైన్లో ఉన్న వాళ్ళతో అతను కొట్టారంట, చితకబాదారంట. సో అతన్ని హాస్పిటల్ తీసుకుపోయే లోపే అతను అయితే చనిపోయాడంట. మంచి పని చేశారనిపించింది నాకైతే. ఇది అండి ఈరోజు న్యూస్ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంటని టింగ్ అని కొట్టండి.